Hello friends, very good morning. Welcome back to Editorial Analysis. Today's break వచ్చింది వినాయక చవితి మరియు సండే ఎడిటోరియల్ ఉండదు. And thank you very much for 10,000 subscribers. వినాయక చవితి రోజునే మనం మొట్టమొదటి మైల్ స్టోన్ అందుకున్నాం. మార్చ్లో మనం స్టార్ట్ చేసాం. సో క్లోజ్ టు 5 months. In 5 months పీరియడ్లో 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరి ప్యాటర్నైజ్కి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్రమ్ టుడే ఆన్ దిస్ అకేషన్ I promise to give more and more videos. UPSC ki current affairs videos daily pedtanu, government schemes daily pedtam, and editorial analysis complete ga continue avutundi. I'll try to put 2 editorial analysis, morning okati, evening 8 o'clock okati, morning eppatlage idu untundi. So rendu editorial analysis kuda pettaniki prayatnam chestanu. Ivalti nunchi kaadu repati nunchi. Okay, I'll try to give more content online. So use this opportunity, learn your skills, be a better student, right? Public administration optional for UPSC. So ఇది నా కొత్త కోర్సు అండ్ ఐఎమ్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఇది స్టార్ట్ అవబోతుంది. జస్ట్ 20,000 రూపీస్ ఫీజు 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. అంటే 5,000 per month చొప్పున 4 months మీరు పే చేసుకునే అవకాశం కలుగుతుంది. లైక్ ఆల్ మై కోర్సెస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కోర్స్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్ దేర్, యూ కెన్ కాల్ మీ దేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. UPSC Infinity last few days, and the last 7 days to get this or join this course at 40,000 rupees and 8 installments lo 8 installments lo 5,000 తో జాయిన్ అవడానికి ఉన్న చివరి అవకాశం. 1st September నుంచి ఫీ డిసైడ్ అయిపోయాను. ఇట్ ఈస్ దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ మోర్ చేంజెస్, రైట్? 1st September నుంచి 50,000 ఫీజు అండ్ దెర్ విల్ ఓన్లీ బి 5 installments of 10,000 each. ఇన్స్టాల్మెంట్స్ కూడా 10 installments ఉండవు, ఓన్లీ 5 installments of 10,000 each from 1st September. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోతాయి. సో ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ మీకు కావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు జాయిన్. 5,000తోనే మీరు జాయిన్ కావచ్చు, 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు, జస్ట్ 40,000 రూపీస్కే. అండ్ ఈ ఆఫర్ 31st August వరకు మాత్రమే ఉంది. బ్యాంక్ అండ్ SSC ఇన్ఫినిటీకి వీఆర్ ఆపరేటింగ్ అట్ ఎ వెరీ లో ఫీ ఆఫ్ 6,000 టుడే బికాస్ ఇట్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ కోర్స్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. ఈ ఫీజుని 8,000కి మారుస్తున్నాం ఫ్రమ్ 26th August. 26th August నుంచి 8,000 అవుతుంది. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ అప్. Let's look at today's editorial. So it talks about women. It talks about women's rights, basically. Women uninterrupted. Access to contraception and abortion services must be continuous. So reproductive rights గురించి మాట్లాడుతున్నారు. కాంట్రసెప్షన్ అంటే టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ, అంటే అన్ఇంటెండెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగినప్పుడు, అంటే అనుకోకుండా మనం పొరపాటున పిల్లలు వద్దు అనుకునే టైంలో కూడా కొన్నిసార్లు జరుగుతాయి. సో జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ముందు జాగ్రత్తగా ఆపడానికి వాడేదాన్ని మనం కాంట్రసెప్షన్ అంటాం. సంథింగ్ దట్ ప్రివెంట్స్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ హ్యాపెనింగ్. అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాన్ని అబార్ట్ చేయడం. అబార్ట్ అంటే ఏదైనా సరే, ఏదైనా ఒక మిషన్ మధ్యలో ఆపేస్తే దాన్ని అబార్ట్ అంటాం. అబార్షన్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, తర్వాత దాన్ని స్టార్టింగ్ లోనే ఎండ్ చేయడాన్ని అబార్షన్ అంటాం. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రసెప్షన్ అండ్ అబార్షన్. కాంట్రసెప్షన్ అనేది ప్రివెంట్ చేస్తుంది, అబార్షన్ అనేది వచ్చిన తర్వాత దాన్ని చంపేస్తుంది, రైట్? ఓకే, సో ఈ సర్వీసెస్, వీటికి ఉమెన్ కి ఉండాల్సిన సర్వీసెస్ అనేవి మస్ట్ బి కంటిన్యూస్. దాంట్లో డిస్రప్షన్ ఉండకూడదు, ఉమెన్ కి సర్వీసెస్ అందించాలి అనేది ఈ పాయింట్. అంటే అనుకోకుండా చాలా సార్లు జరుగుతూ ఉంటాయి, ఉమెన్ కి ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ దేర్ రిప్రొడక్టివ్ రైట్స్. సో షీ హ్యాస్ ద రైట్ టు డిసైడ్ వెన్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ. అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఎండ్ చేసుకునే హక్కు ఉమెన్ కి ఉండాలి అనేది పాయింట్ ఇక్కడ. Among the more serious ramifications of the pan-India pandemic has been the rather extensive, even if unintended, disruption of healthcare services. Beautiful sentence. Among the more serious ramifications, ramification ante unintended consequence, a serious unwanted consequence, పర్యవసానం. ఓకేనా? పాండమిక్ వల్ల మనం చాలా చూసాం. పాండమిక్ యొక్క రామిఫికేషన్స్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఒక రామిఫికేషన్. ఓకే, మనకి బాగా పేదవాళ్ళు, వల్నరబుల్ పీపుల్ ఇంకా సఫర్ అవడం అనేది ఇంకొక రామిఫికేషన్. ఇలా చాలా మంది చాలా రకాలుగా సఫర్ అయ్యారు, చాలా రకాల కాన్సిక్వెన్సెస్ వచ్చాయి బికాస్ ఆఫ్ ద పాండమిక్. పాండమిక్ అంటే మహమ్మారి. సో ఇలాంటి సీరియస్ రామిఫికేషన్స్ లో ఓకే
అన్ఇంటెండెడ్ అయినప్పటికీ, అంటే కావాలని చేసింది కానప్పటికీ కూడా డిస్రప్షన్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ఈజ్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్. హెల్త్ కేర్ సర్వీసెస్ డిస్రప్ట్ అయ్యాయి. అదేంటి సార్ అంటే హాస్పిటల్స్ అన్ని ఓపెన్ గానే ఉంచారు కదా అంటే సమస్య ఇక్కడ ఇంకో రకంగా వచ్చింది. రెగ్యులర్ హెల్త్ కేర్ అంతా కూడా COVID-19 వైపు షిఫ్ట్ అయిపోయింది. COVID-19 వైపు షిఫ్ట్ అయిపోవడం వల్ల జనరల్ గా ఇప్పుడు షుగర్ తో బాధపడే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇష్యూస్ వచ్చేసాయి. రెగ్యులర్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి డిస్రప్ట్ అయ్యాయి. ఈ టైంలో ఎవరైనా ఇల్లు అయితే వాళ్ళు సఫర్ అయ్యారు అనమాట. సో ఇక్కడ పాయింట్ అది చెప్తుంది. సో అమాంగ్ ద మోర్ సీరియస్ రామిఫికేషన్స్ ఆఫ్ ద పాండమిక్ హ్యాస్ బీన్ ద రైదర్ ఎక్స్టెన్సివ్. 2 కామాల మధ్యలో వదిలేసి చదవండి ఎప్పుడు కూడా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది వదిలేసి చదివితే మీకు ఈజీగా ఉంటుంది. డిస్రప్షన్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఇక్కడ చిన్న డౌట్స్ రావచ్చు మీకు. ఇక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వాడారు? గ్రామర్ పాయింట్ చెప్తున్నాను. హ్యాస్ బీన్ ఎందుకు వాడారు? మోర్ సీరియస్ రామిఫికేషన్స్ ఇది చూస్తుంటే ఫ్లోరల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ హ్యాస్ ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. బేసికల్ గా దీని యొక్క సబ్జెక్ట్ ఇది. దీన్ని మీరు రివర్స్ లో రాయండి. డిస్రప్షన్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇలా రాసుకోవాలి. డిస్రప్షన్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ హ్యాస్ బీన్ ద, అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ లో వచ్చిన డిస్రప్షన్ అనేది హ్యాస్ బీన్ ద రేదర్ ఎక్స్టెన్సివ్ ramification of the pandemic. Okay, has been among the more serious ramifications of the pandemic. Pandemic వల్ల వచ్చిన సీరియస్ రామిఫికేషన్స్, పర్యవసానాలలో, కాన్సిక్వెన్సెస్ లో మోస్ట్ ఎక్స్టెన్సివ్ రేదర్ ఎక్స్టెన్సివ్ పర్యవసానం ఏది, కాన్సిక్వెన్స్ ఏది? డిస్రప్షన్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీస్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ హ్యాస్ ఇక్కడ వచ్చింది అంటే దీని యొక్క సబ్జెక్ట్ ఇది అర్థం. సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, హ్యాస్ ముందు వచ్చేసింది. ఇలాంటి చోట కన్ఫ్యూజ్ అవుతారు. నార్మల్ లైఫ్ హ్యాస్ బీన్ క్రిపుల్డ్ బై ద రెస్ట్రిక్షన్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ కంట్రోల్ మెజర్స్ అండ్ యాక్సెస్ టు మెడికల్ సర్వీసెస్ హ్యాస్ బికమ్ ఇన్ఫైనైట్లీ టఫర్ ఫర్ అ వాస్ట్ మెజారిటీ. చూడండి, నార్మల్ లైఫ్ హ్యాస్ బీన్ క్రిపుల్డ్, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ హ్యాస్ బీన్ క్రిపుల్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడు కనిపించినా సరే ప్యాసివ్ వాయిస్ అని ఐడెంటిఫై చేసుకోండి. చాలా సార్లు బీ ఫామ్ తర్వాత V3 రాదేమో, ఓన్లీ ఇంక్ ఫామ్ వస్తుందేమో కన్ఫ్యూజ్ అవుతుంటారు. హ్యాస్ బీన్ క్రిపుల్డ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గివెన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. నార్మల్ లైఫ్ హ్యాస్ బీన్ క్రిపుల్డ్ అంటే అర్థం ఏంటి? నార్మల్ లైఫ్ క్రిపుల్ అయ్యింది. క్రిపుల్ అంటే కుంటివాడు, నౌన్ గా తీసుకుంటే. అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. ఓకే, క్రిపుల్ ని వర్బ్ గా తీసుకుంటే టు డ్యామేజ్ సమ్వన్ సో దట్ దే కెనాట్ వాక్ ప్రాపర్లీ. అంటే ఒకరిని మనం డ్యామేజ్ చేయడం, ఇంజూర్ చేయడం, టు ఇంజూర్ సమ్వన్ సో దట్ దే కెనాట్ వాక్ ప్రాపర్లీ. నార్మల్ గా నడవలేని స్థితికి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇక్కడ మనిషి కాదు కదా, ఇక్కడ లైఫ్. నార్మల్ లైఫ్ హ్యాస్ బీన్ క్రిపుల్డ్ అంటే సాధారణ జీవనం అనేది ఏమైంది? ఇంజూర్ అయింది. జీవనం ఇంజూర్ అవ్వదు కదా, సో ఇంపాక్ట్ అయింది, డ్యామేజ్ అయింది. ఇప్పుడు నార్మల్ లైఫ్ నార్మల్ గా లేదు. ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ, నార్మల్లీ అని అర్థం అనమాట. ఎకానమీ హ్యాస్ బీన్ క్రిపుల్డ్ ఎకానమీ అంటారు. అంటే ఎకానమీ కుంటుతోంది అంటాం. అంటే అర్థం ఏంటి? నార్మల్ గా లేదు. ఓకే, నార్మల్ ఎకానమీ కాదు, పరిస్థితులు బాగాలేవు అని అర్థం. ఇక్కడ క్రిపుల్డ్ అంటే ఇంజూర్డ్ అని అర్థం చేసుకోవచ్చు, డ్యామేజ్డ్ అని అర్థం చేసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. బై ద రెస్ట్రిక్షన్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ కంట్రోల్ మెజర్స్ అండ్ యాక్సెస్ టు మెడికల్ సర్వీసెస్ హ్యాస్ బికమ్ ఇన్ఫైనిటీ టఫర్ ఫర్ ఏ వాస్ట్ మెజారిటీ. నార్మల్ లైఫ్ ఎందుకు క్రిపుల్ అయింది? రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఎందుకు? కంట్రోల్ మెజర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ కంట్రోల్ మెజర్స్. దేన్ని కంట్రోల్ చేయడానికి? పాండమిక్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న చర్యల వల్ల, పాండమిక్ ని కంట్రోల్ చేయడానికి కోసం చర్యలు తీసుకోవడంలో భాగంగా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. బయటికి వెళ్ళకూడదు, షాపులు తెరవకూడదు, లాక్డౌన్ చేయాలి అని రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల నార్మల్ లైఫ్ అనేది క్రిపుల్ అయింది, సఫర్ అయింది. అండ్ యాక్సెస్ టు మెడికల్ సర్వీసెస్ కి ఉన్న యాక్సెస్ అంటే అందుబాటులో ఉండడం అనేది కూడా హ్యాస్ బికమ్ ఇన్ఫైనైట్లీ టఫర్ ఫర్ ఎ వాస్ట్ మెజారిటీ పీపుల్ కి మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి లేకుండా పోయాయి అని చెప్పడం అన్నమాట. The scale of the impact on women's lives is only now being recognized, as global reports of inability to access contraceptives and abortion services during the lockdown warn of dire consequences, including unwanted pregnancies, increase in domestic violence, and maternal mortality. చూడండి, the scale of the impact on women's lives is only now being recognized. ఈ పాండమిక్ వల్ల ఇండ్యూస్ చేయబడ్డ లాక్డౌన్ వల్ల, ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల హెల్త్ కేర్ సర్వీసెస్ కి, ఎస్పెషల్లీ కాంట్రసెప్టివ్స్ అండ్ అబార్షన్ సర్వీసెస్ కి, వాళ్ళకి ఆ సర్వీసెస్ ఉమెన్ కి అందుబాటులో లేకపోవడం వల్ల ఇంపాక్ట్, ప్రభావం ఎంత దారుణంగా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది ఉమెన్ పైన అనేది ఇప్పుడే తెలుస్తుంది. నౌ బీయింగ్ రికగ్నైజ్డ్, ఇప్పుడే దాన్ని గుర్తిస్తున్నారు. ఎలా తెలుస్తుంది అది? యాజ్
Global reports of inability to access contraceptives and abortion services during the long lockdown warn of dire consequences. ఇక డైర్ అంటే అర్థం ఏంటంటే సీరియస్ అని అర్థం. సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఒక గ్లోబల్ రిపోర్ట్ దీనిపైన ఒకరు రిలీజ్ చేశారు, ఒక సంస్థ రిలీజ్ చేసింది. అదేం చెప్తుందంటే ఇన్నాళ్ల పాటు వాళ్ళకి కాంట్రసెప్టివ్ సర్వీసెస్ అందించలేదు, మరియు అబార్షన్ సర్వీసెస్ అందించలేదు. కాబట్టి ఈ ఇనిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ఏమవుతుంది, సీరియస్ కాన్సిక్వెన్సెస్ మనం చూడబోతున్నాము. డైర్ కాన్సిక్వెన్సెస్, సీరియస్ కాన్సిక్వెన్సెస్, తీవ్రమైన పరిణామాలు మనం చూడబోతున్నాం అని చెప్పి ఆ రిపోర్ట్ హెచ్చరిస్తుంది. ఆ ఎటువంటి పరిణామాలు చూడబోతున్నాం? ఇంక్లూడింగ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అంటే కోరుకోని ప్రెగ్నెన్సీస్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఇక్కడే మీరు కొద్దు ముందు ఆపుదాం అనుకున్నారు, ఆపలేకపోయారు కాంట్రసెప్టివ్స్ లేకపోవడం వల్ల. వచ్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నారు, చేయించుకోలేకపోతున్నారు. ఇవన్నీ కారణాలు అన్నమాట. అండ్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగిపోతుంది దానివల్ల. ఇప్పుడు ఏది ఎటు జరిగినా సరే ఉమెన్దే తప్పు అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మెటర్నల్ మార్టాలిటీ అంటే అర్థం ఏంటంటే, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మార్టాలిటీ అంటే డెత్, చనిపోవడాలు. మెటర్నల్ మార్టాలిటీ అంటే డెత్ డ్యూ టు ప్రెగ్నెన్సీ కానీ, లేకపోతే డెలివరీ టైంలో డెత్, ఆ పరంగా డెత్ రావడం కానీ, లేదా ప్రెగ్నెన్సీ వల్ల సడన్ గా అబార్ట్ చేసుకోవడం. ఇప్పుడు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఏమవుతారు, వీళ్ళు ఏవైనా నాటు వైద్యం తీసుకొని చేసే పరిస్థితులు వస్తాయి ఫ్యామిలీ ప్రెజర్ని తట్టుకోలేక. అలాంటప్పుడు దట్ మైట్ లీడ్ టు డెత్. ఓకే, తెలియక ఎవరో ఏదో మందులు ఇచ్చారని అది వాడేసి ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇలాంటి తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది, చావులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ రాబోతున్నాయని చెప్పి ఆ రిపోర్ట్ ఏమో వార్న్ చేసింది. A recent estimates by Mary Stopes International, MSI, said about 2 million women missed out on services between January and June. 20 లక్షల మంది ఉమెన్ మిస్ అయ్యారు ఈ సర్వీసెస్ ని, కాంట్రసెప్టివ్ అండ్ అబార్షన్ సర్వీసెస్ ని. 1.3 million వర్ ఇన్ ఇండియాలో. ఆ 2 million లో 13 లక్షల మంది ఇండియాలోనే ఉన్నారు. According to World Health Organization, a recent survey of responses from 103 countries found that 67% reported disruption in family planning and contraception services. 103 కంట్రీల్లో తీసుకున్న సర్వేలో రెస్పాండెంట్స్ ఏం చెప్పారు? ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగలేదు, డిస్రప్షన్ వచ్చింది. రెండవది, కాంట్రసెప్షన్ సర్వీసెస్ కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అనుకోకుండా కొన్నిసార్లు వచ్చేస్తుంది, అంటే వచ్చేసే అవకాశం ఉందని భయంగా తెలుస్తుంది. ఇంటర్కోర్స్ జరిగిపోయింది, సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగింది, సో కాంట్రసెప్టివ్ అయిపోతే అయిపోయే అవకాశం ఉంటుంది అనే కారణంతో తీసుకోవాలనుకుంటారు, కానీ అందుబాటులో లేవు. ఎట్లాంటి కారణాలు అన్నమాట. UNFPA projections indicate that 47 million women in 114 low and middle income countries would be unable to use modern contraceptives if the average lockdown continued for 6 months with major disruptions to services, and an additional 7 million unintended pregnancies are expected to occur. UNFPA projections ఏం చెప్తున్నాయి? UNFPA అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్. తర్వాత ఏ ఏంటో చూడండి ఒకసారి. UNFPA ఫుల్ ఫామ్ పాపులేషన్ ఏజెన్సీయా ఏంటో గుర్తులేదు అది. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ ఎగ్జాక్ట్లీ 1960s లో 69 అనుకుంటాను. ఒకసారి ఇయర్ మీరు ఒకసారి వెరిఫై చేయండి, నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. 1966 69 ఆ సంవత్సరంలో పెట్టారు ఇది. సో అండ్ దిస్ ఫండ్ ఏం చేస్తుందంటే, ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తుంది. వాళ్ళకి అవసరమైన వాటి కోసం. అంటే రిప్రొడక్టివ్ రైట్స్ అంటే ప్రెగ్నెన్సీ అనేది కోరుకున్నప్పుడే రావాలి, అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీని ఎండ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అలాగే కాంట్రసెప్టివ్స్ వాడుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది ఉమెన్ కి. ఓకే, ఇట్లాంటివి అనమాట. పేరెంట్స్ ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తూ ఈ ఫండ్ ఉంది. వీళ్ళు చేసిన ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నాయి? ఇండికేట్ దట్ 47 million women in 114 low and middle income countries would be unable to use modern contraceptives if the average lockdown continued for 6 months with major disruptions to services. ఈ లాక్డౌన్ అనేది 6 months కంటిన్యూ అయితే మేజర్ డిస్రప్షన్స్ వస్తే సర్వీసెస్ కి, అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ నార్మల్ గా అందుబాటులో లేకుండా డిస్రప్షన్స్ వస్తే ఏమవుతుంది? 47 million women, 47 million అంటే 4.7 crore women would be unable to use modern contraceptives. వాళ్ళు వాడలేని పరిస్థితులు వస్తాయి. And an additional 7 million unintended pregnancies are expected to happen. 70 లక్షల అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్, కోరుకోని ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వేల ప్రొజెక్షన్ చెప్తోంది. ఒకటి WHO స్టడీ, ఇంకొకటి UNFPA, ఇంకొకటి MSI.
ఇవి ఎస్ఏ రైటింగ్ లో వాడుతూ ఉండాలి ఇవన్నీ కూడా. At the heart of this issue is the bulk of healthcare services shifting to cater to COVID-19 related emergencies and lockdown disruptions. At the heart of the issue, ante the most essential part of the issue, the most important part of the issue is, అంటే ఇప్పుడు ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ డిస్రప్షన్ అనే దాంట్లో మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది, ఈస్ ద బల్క్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ షిఫ్టింగ్ టు కేటర్ టు COVID-19 రిలేటెడ్ ఎమర్జెన్సీస్. బేసికల్గా ఏం చేస్తున్నారు, COVID-19 హ్యాండిల్ చేయలేకపోతున్నాం కాబట్టి రెగ్యులర్ హెల్త్ కేర్ సర్వీసెస్, రెగ్యులర్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా కోవిడ్ సర్వీసెస్ కింద మార్చేయడం జరిగిపోతుంది. అందువల్ల కూడా రెగ్యులర్ హెల్త్ కేర్ అందుబాటులో లేక చాలా మంది సఫర్ అవుతున్నారు అనేది పాయింట్ ఇక్కడ. అండ్ లాక్డౌన్ డిస్రప్షన్స్, లాక్డౌన్ వల్ల వచ్చిన డిస్రప్షన్ కూడా ఇంకొకటి. లాక్డౌన్ వల్ల షాపులు మూసేయడం, క్లినిక్స్ మూసేయడం, అది ఇంకొక కారణం. ఇంకోటి, ఒకవేళ తెరిచినా సరే రెగ్యులర్ హాస్పిటల్స్ కూడా COVID-19 హాస్పిటల్స్ గా మారిపోవడం అనేది మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఇండియా లిస్టెడ్ అబార్షన్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండర్ ది లాక్డౌన్. అబార్షన్స్ ని ఇండియా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లాక్డౌన్ లో మెన్షన్ చేసింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే తెరవచ్చు అని చెప్పారు మీకు లాక్డౌన్ అప్పుడు. ఒక నిత్యావసర సరుకులు, ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ మెడికల్ ఇష్యూస్ ఇట్లాంటి, అందులో అబార్షన్ కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లిస్ట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి, ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు పీపుల్ అండ్ క్లినిక్స్ కెన్ ఓపెన్ ఇట్. ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ఈ క్లినిక్స్ వీళ్ళు ఓపెన్ చేయొచ్చు, ఇవి రన్ చేస్తున్న వాళ్ళు, అండ్ పీపుల్ కెన్ గో అండ్ అవైల్ దోస్ సర్వీసెస్ అని అర్థం. బట్ ద డిస్రప్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ హ్యాంపర్డ్ యాక్సెస్ టు సెంటర్. కానీ ట్రాన్స్పోర్ట్ లేదు కదా, ఎలా వెళ్తారు, డిస్రప్షన్ ఉంది. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేదు, అందరి దగ్గర వెహికల్స్ ఉండవు. సో అందువల్ల ఏమవుతుంది, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. సెంటర్ ఓపెన్ అయినా సరే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. హ్యాంపర్ అంటే అర్థం ఏంటి, ఇంపీడ్, అబ్స్ట్రక్ట్, అడ్డంకి వచ్చింది, అనుకున్నది అవ్వలేదు, అబ్స్ట్రక్షన్ వచ్చింది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లేవు. అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ దీస్ సర్వీసెస్ బీయింగ్ అవైలబుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాజ్ అ ఫ్యాక్టర్. ఈ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేదు. ఏంటది, ఎందుకు, దేని గురించి అవేర్నెస్ లేదు, ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయని కూడా అవేర్నెస్ లేకపోవడం అనేది ఇంకొక ఫ్యాక్టర్. ఇట్ ఈస్ పర్టినెంట్ to ask if services to facilitate abortion and contraception were indeed available in the cities and rural areas during the period. అర్థమవుతుంది, పర్టినెంట్ అంటే రిలవెంట్, అంటే ఈ సందర్భంలో ఇది అడగడం కరెక్టే, రిలవెంటే. ఏంటి, టు ఆస్క్ ఇఫ్ సర్వీసెస్ టు ఫెసిలిటేట్ అబార్షన్ అండ్ కాంట్రసెప్షన్ వర్ ఇండీడ్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ డ్యూరింగ్ ద పీరియడ్. ఈ పీరియడ్ లో నిజంగానే ఇవి అందుబాటులో ఉన్నాయా లేదా అని అడగడం అనేది రిలవెంటే. ఎవరిని అడిగారు, సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అడిగారు. అసలు నిజంగా ఇవి అందుబాటులో ఉన్నాయా లేవా, పోనీ మీరు బైక్ వేసుకొని వెళ్ళారు, సెంటర్ ఓపెన్ చేసి ఉందా లేదా అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. డిస్పైట్ బీయింగ్ లిస్టెడ్ యాజ్ ఎమర్జెన్సీ అండ్ డస్ అలౌడ్ టు రిమైన్ ఓపెన్ ఈవెన్ డ్యూరింగ్ ఇంటెన్స్ లాక్డౌన్స్. ఓకే, డిస్పైట్ బీయింగ్ లిస్టెడ్ యాజ్ ఎమర్జెన్సీ అండ్ డస్ అలౌడ్ టు రిమైన్ ఓపెన్ డ్యూరింగ్ ఇంటెన్స్ లాక్డౌన్. సేమ్ సెంటెన్స్ లోనే ఎమర్జెన్సీగా దాన్ని లిస్ట్ చేశారు కాబట్టి ఇంటెన్స్ లాక్డౌన్స్ లో కూడా ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. కాబట్టి ఇలా అడగడం అనేది కరెక్టే. నిజంగా ఓపెన్ అయిందా లేదా, గవర్నమెంట్ ఏమో ఓపెన్ చేసుకోండి అని చెప్పింది, కానీ ఓపెన్ అయ్యి ఉందా లేదా చూద్దాం ఏం జరిగింది. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద రెస్పాండెంట్స్ సీకింగ్ an abortion said that the clinic in their area was closed according to the MSA report. MSA రిపోర్ట్ ఏం చెప్తుంది, మేరీ స్టోక్స్ ఇంటర్నేషనల్ ఇందాక ఫస్ట్ పారాగ్రాఫ్ లో వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, అమౌంగ్ 30% ఆఫ్ రెస్పాండెంట్స్ ఏమన్నారు, అబార్షన్ కావాలి అని కోరుకున్న వాళ్ళు వాళ్ళ ఏరియాలో క్లినిక్ క్లోజ్ చేసింది అని చెప్పారు. అది ఎమర్జెన్సీ సర్వీసెస్ అని మెన్షన్ చేశారు, ఓపెన్ చేసుకోమని చెప్పారు. అయినప్పటికీ కూడా రెస్పాండెంట్స్ లో 30% మా ఏరియాలో రెగ్యులర్ గా ఉండాల్సిన క్లినిక్ క్లోజ్ చేసి ఉంది అని చెప్పి రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే అందుబాటులో లేకుండానే ఉన్నాయి. ఫర్దర్, a study in 6 states by Foundation for Reproductive Health Services India, ఇది another organization, showed a severe shortage of medical abortion drugs in pharmacies. ఇది ఇంకొక ప్రాబ్లం, డ్రగ్స్ అందుబాటులో లేకపోవడం. ఒకవైపు క్లినిక్స్ అందుబాటులో లేకపోవడం, డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, డ్రగ్స్ అందుబాటులో లేకపోవడం అనేది ఇంకొక ప్రాబ్లం. A study in 6 states by the Foundation for Reproductive Health Services India showed a severe shortage of medical abortion drugs in pharmacies. For a country setting out to bolster its contraception and abortion services outreach, this pandemic and its lockdowns have dealt a blow. For a country, అంటే మన దేశం, అంటే ఎటువంటి కంట్రీ మనది, సెట్టింగ్ అవుట్ టు బోల్స్టర్ ఇట్స్ కాంట్రసెప్షన్ అండ్ అబార్షన్ సర్వీసెస్ అవుట్రీచ్.
కాంట్రసెప్షన్ సర్వీసెస్ మరియు అబార్షన్ సర్వీసెస్ యొక్క అవుట్ రీచ్ అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ అవైలబిలిటీ, అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలి అనే మిషన్ తో బేసికల్ గా బోల్స్టర్ అంటే స్ట్రెంగ్ అని, ఈ సర్వీసెస్ ని ఎక్కువ మందిలోకి అందుబాటులోకి తీసుకురావాలి, దాన్ని స్ట్రెంగ్ చేయాలి అనే మిషన్ తో ఇండియా ఉంది. అట్లాంటి కంట్రీకి దిస్ పాండమిక్ అండ్ ఇట్స్ లాక్డౌన్స్ హావ్ డెల్ట్ ఎ బ్లో. ఈ పాండమిక్ వల్ల వచ్చిన ఈ లాక్డౌన్ అనేది ఏం చేసింది, డెల్ట్ ఎ బ్లో అంటే అర్థం ఏంటి, దెబ్బ కొట్టాయి అంటే అనుకున్నట్టుగా అవ్వనివ్వకుండా చేసాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం చాలా మంది చాలా ప్లాన్స్ వేసుకున్నారు. ఆల్ దేర్ ప్లాన్స్ హ్యావ్ బీన్ డెల్ట్ ఎ బ్లో, దెబ్బ తగిలించుకున్నాయి. పాండమిక్ has dealt a blow to almost everyone's plans for year 2020. Dealt a blow ante debba kottadam. The need for contraceptive services remains high in India, with over 1 in 3 women reporting a need for contraceptive advice as per the MSI study. ప్రతి ముగ్గురులో ఒక ఉమెన్ కాంట్రసెప్టివ్ అడ్వైస్ కోరుకుంటుంది. 35% ఉమెన్ కి అది అవసరం. అంటే ఇండియాలో అది చాలా 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 ఎక్కువగా నీడ్ ఉంది, అవసరం ఉంది అని చెప్పి MSI స్టడీ చెప్తోంది. Providing uninterrupted abortion and contraceptive counseling devices and care services are essential to safeguard the reproductive rights of women and protect them from abuse. అర్థమవుతుందా? ప్రొవైడింగ్ అన్ఇంటరప్టెడ్ అబార్షన్ అండ్ కాంట్రసెప్టివ్ సర్వీసెస్, ఇంటరప్షన్ లేకుండా, అడ్డంకి లేకుండా అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఆఫ్ అబార్షన్ అండ్ కాంట్రసెప్టివ్ కౌన్సిలింగ్, కాంట్రసెప్షన్ కి సంబంధించి, అబార్షన్ సంబంధించి కౌన్సిలింగ్ మరియు సర్వీసెస్ అందుబాటులో ఉండడం, డివైసెస్ అందుబాటులోకి తీసుకురావడం, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుసుకునే డివైసెస్ ఉంటాయి ఇట్లాంటి, మరియు కేర్ సర్వీసెస్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉండడం అనేది దే ఆర్ ఎసెన్షియల్ టు సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ దేన్ని, ద రిప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ఉమెన్. మీకు చెప్పాను రిప్రొడక్టివ్ రైట్స్ అంటే అర్థం ఏంటి. రిప్రొడక్టివ్ రైట్స్ అంటే రైట్ టు హ్యావ్ సేఫ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉండడం, అనుకోకుండా వచ్చినప్పుడు ఎండ్ చేసుకోవడం, అనుకోకుండా సెక్సువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు దాన్ని కాంట్రసెప్టివ్స్ యూజ్ చేసి ఆపుకునే రైట్, ఇవన్నీ కూడా రిప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అన్నమాట. అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ అబ్యూజ్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్. అబ్యూజ్ అంటే హింస, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక ఇల్ ట్రీట్మెంట్, వైలెంట్ గా ఒకరిని ట్రీట్ చేయడం, ఇల్ ట్రీట్మెంట్ చేయడం అనమాట. అబ్యూజ్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన మీనింగ్ ఏంటంటే రాంగ్ గా ట్రీట్ చేయడం. These services must continue through measures such as telemedicine, incentives to local clinics to open their doors, resolving drug supply chain disruptions, besides improving access to healthcare. Healthcare కున్న యాక్సెస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు ఇంకేం చేయాలి, టెలిమెడిసిన్ అందుబాటులో తీసుకురావాలి, ఇన్సెంటివ్స్ టు లోకల్ క్లినిక్స్ టు ఓపెన్ దేర్ డోర్స్, క్లినిక్స్ ని మీరు ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయడం. ఓపెన్ చేయడం వల్ల మీకు ఏదన్నా ఇస్తామనో, సంథింగ్ ఏదో ట్యాక్స్ తగ్గిస్తామనో, రకరకాల ఏదో రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఓపెన్ అయ్యేలా చేయడం. రిజాల్వింగ్ డ్రగ్ సప్లై చైన్ డిస్రప్షన్స్, డ్రగ్స్ అందుబాటులోకి వచ్చేలా చేయడం, సప్లై చైన్ డిస్రప్షన్స్ లేకుండా ఫార్మసీస్ లో డ్రగ్స్ అందుబాటులో ఉండేలా చేయడం, ఇవన్నీ చేయాలి. ఈ మెజర్స్ ద్వారా, ఈ చర్యల ద్వారా ఈ సర్వీసెస్ అనేవి కంటిన్యూ చేయాలి అని అంటారు. ఎందుకంటే కంట్రీస్ దట్ డు నాట్ prioritize women's healthcare needs will bear the heaviest of burdens not so long after. ఎందుకంటే ఉమెన్ యొక్క హెల్త్ కేర్ నీడ్స్ ని ఏ కంట్రీ అయితే పట్టించుకోదో, దట్ డు నాట్ ప్రయారిటైజ్, దానికి ఇంపార్టెన్స్ ఏ కంట్రీలు అయితే ఇవ్వవో, వాళ్ళు దాని యొక్క హెవియెస్ట్ ఆఫ్ బర్డెన్ ని అతి త్వరలో చూడబోతారు, నాట్ సో లాంగ్ ఆఫ్టర్. ఎందుకంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, చాలా వైలెన్స్ పెరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది, లీగల్ గా ఇష్యూస్ పెరుగుతాయి, దానివల్ల పేదరికం పెరగదు, చాలా రకాలు వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ ని, వాళ్ళ హెల్త్ కేర్ నీడ్స్ ని మనం ప్రతి కంట్రీ కూడా ప్రయారిటైజ్, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే దాని యొక్క బర్డెన్ ని, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని, పర్యవసానాలని ఆ కంట్రీలు ఫేస్ చేస్తాయి అతి త్వరలో, నాట్ సో లాంగ్ ఆఫ్టర్ అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఉమెన్ రైట్స్ కి సంబంధించింది సింపుల్ గా తీసిపారేయడానికి లేదు, ఇంత చిన్న విషయానికి ఎడిటోరియల్ ఏంటని అనుకోవద్దు. రిప్రొడక్టివ్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన డిఫరెంట్ రిపోర్ట్స్ ని కోట్ చేశారు. WHO స్టడీ, UNFPA స్టడీ, MSI స్టడీ, రకరకాల రిపోర్ట్స్ ని కోట్ చేస్తూ ఎడిటోరియల్ సాగింది. ఇట్స్ వెరీ గుడ్ వన్. అంటే మన జనరల్ గా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వం ఈ ఆస్పెక్ట్ ని, కానీ ఈ ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది చెప్తుంది. ఓకే, సో ఇంగ్లీష్ కోర్స్ మీరు నేర్చుకోవాలి, హిందూ ఎడిటోరియల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై కోర్స్. ఇట్స్ లైవ్ ఇంటరాక్టివ్ కోర్స్. ఈ కోర్స్ లో ఏమవుతుందని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు.
ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. 1 అవర్ కోర్స్ ఇది, 1 అవర్ క్లాస్ ఇది ప్రతిరోజు కూడా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు ఇంకొక ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తాను లైవ్ లో. మీరు డౌట్స్ అడిగితే ఆన్సర్ చేస్తూ అనాలిసిస్ చేస్తాను. అందులో గ్రామర్ ని అన్నిటిని టచ్ చేస్తూ వెళ్తాను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes time, whatever is the time left after the editorial analysis, we will focus on competitive exams. Competitive exams లో వచ్చే రీడింగ్ కాంప్రహెన్షన్, సమ్మరైజ్ చేయడము, టోన్ ఐడెంటిఫై చేయడము, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తాం. వీటికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అంటే గ్రామర్ వీడియోస్ నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. చాలా క్లాసెస్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. యూ విల్ బి గివెన్ ఫుల్ యాక్సెస్ టు దట్. సో యూ విల్ బి ఎంకరేజ్ టు రీడ్ ఆర్ వాచ్ దోస్ వీడియోస్, అండర్స్టాండ్ బేసిక్ గ్రామర్ స్టఫ్ అండ్ బేసిక్ థియరీ దేర్. అర్థం చేసుకుని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే డౌట్స్ నేను లైవ్ లో కరెక్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రకంగా మనం నేర్చుకుంటాం. ప్రతిరోజు కూడా వీఆర్ కండక్టింగ్ ఏ డైలీ ఇంగ్లీష్ మాక్ టెస్ట్. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వట్లా, ప్రతిరోజు మాక్ టెస్ట్ పెడుతున్నాం. ప్రతిరోజు మాక్ టెస్ట్ లో డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. అద్భుతమైన కోర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ దోస్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిసాట్, యూపీఎస్సి, సిసాట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశం ఇది. అండ్ దిస్ ఫీజ్ ఇస్ గెటింగ్ రివైజ్ టు 3,000 ఫ్రమ్ 26th August. ఇప్పటి వరకు 2,000 అందిస్తున్నాను. 26th August నుంచి 3,000 అవుతుంది. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ ఆన్ దిస్. ఫీజ్ ఆల్రెడీ చాలా తక్కువలో రన్ చేయడం అనేది జరుగుతుంది. సో టేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.